హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా వచ్చేసేసి కొంచెం ఇది కాంట్రవర్షియల్ అని చెప్పుకోవచ్చు. ఓకే ప్రవీణ్. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఏ రూపంలో ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదని క్వశ్చన్ వేస్తున్నావు కదా, నీ రూపంలో దేవుడు అంటే ఎవరు అనుకున్నావు? జనాలకు కావాల్సినది కోరినది ఇచ్చేవాడు, కావాలనుకున్న వరాలని తదాస్తు అని దీవించేవాడు అనుకుంటున్నాను. ఇది నిజమా? అయ్యుండొచ్చు 50-50 అనుకున్నాం. అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం చూపేవాడే భగవంతుడు, అవునా? ఇప్పుడు చూడండి, ఎవరికైనా సమస్య వచ్చినా భగవంతుడే నన్ను కాపాడుతాడు అంటారు. అంటే ఈ కొలిచే భగవంతుడు భగవంతుని రూపంలో వచ్చి మనల్ని కాపాడు కదా. సమస్యలు పరిష్కారం అవ్వాలి అంతే. అంటే అప్పుడు భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి. అంటే మనకు సమస్య వచ్చినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతున్నాడు అనేది సత్యం అనుకుందాం. అది ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, హీరో మహేష్ బాబు గారు ఉన్నారు కదా. ఆయన చూడండి, ఒక చిన్న పిల్లలకు మినిమం ఒక 1000 మెంబర్స్ పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించాడు. 1000 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ అంటే చూడండి, ఇప్పుడు వీళ్ళన్నీ ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వీళ్ళు సహాయాన్ని అర్థిస్తుంటారు దేవునికి. కరెక్ట్ ప్రవీణ్. ఇక్కడ సహాయం కావాలని వీళ్ళు కోరుతున్నారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వీళ్ళ సమస్యకు పరిష్కారం చూపించాలి కాబట్టి ఇలాంటి వ్యక్తుల రూపంలో దానికి పరిష్కారం అనేది లేని వాళ్ళ దగ్గరకు వస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈయన సార్. అవును. అక్కడ అటువైపు ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చేసి నాకు తెలిసి పునీత్ రాజ్ కుమార్, మన కన్నడ సినీ పరిస్థితి చూడండి. ఆయన చనిపోయేంత వరకు కూడా తెలియదు అసలు క్రేజీ పర్సన్ అసలు. ఇంకా దాంట్లో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, వాళ్ళ అన్న ఉన్నాడు శివరాజ్ కుమార్ అని. పునీత్ రాజ్ కుమార్ ఇన్ని చేస్తున్నాడని వాళ్ళ అన్నకు కూడా తెలియదు. వాళ్ళ అన్నకు తెలియదు నిజంగా. అది వాళ్ళ అన్న అసలు అంత్యక్రియలు అప్పుడు ఆయన అంత మీడియాలో వస్తుంటే అప్పుడు చూసి ఆయన అప్పుడు విన్నాడు. అసలు ఆయన పిల్లల్ని చదివించడం కానీ, కొంతమందిని అడాప్ట్ చేసుకోవడం కానీ, గోశాలలు కానీ ఇవన్నీ తెలియదట. అసలు ఫ్యామిలీకే తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు ఎంత కనెక్ట్ అయితే ఇలాంటి సోషల్ సర్వీస్ పనులు చేస్తారు. కానీ అట్లాంటిది ఈయన మహేష్ బాబు కానీ పునీత్ రాజ్ కుమార్ కానీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు ఇప్పుడు ఆ లెక్కన. ఇప్పుడు వాళ్ళు ఎంత లాభం వస్తుంది ఏంటని సెకండరీ. కానీ మీరు అన్నట్టు అవతల వాళ్ళ చూసి చలించి మనిషి అట్లా డెసిజన్ తీసుకోవడం, దేవుడు కరుణించడం అనేది అసలు క్రేజీ. ఇప్పుడు మనం ఇంకోటి గురించి మాట్లాడుకుంటే, మన నమ్మకమే మనం నడిపిస్తుంది అనేది ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు భగవంతుని ఎప్పుడు కొలుస్తాం మనం? ఇంకా నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపాలనే స్టేజ్కి వచ్చినప్పుడు మనం భగవంతుని పైన డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఏ దిక్కు లేనప్పుడు ఆ దేవుడే దిక్కు అంటారు చూడు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో మంచి అనేది జరుగుతుందా లేదా? ఖచ్చితంగా సార్. సాక్షాత్ భగవంతుడు వస్తాడా, లేకపోతే భగవంతుడు ఇట్లా వేరే వాళ్ళ రూపంలోకి వచ్చి వేరే వాళ్ళ రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడు? వేరే రూపంలో రావాల్సిందే దేవుడైనా. కాబట్టి భగవంతుడు అనేవాడు ప్రతి చోట ఉన్నాడు. దేవుణ్ణి చూడండి అని చెప్తాను నేను. దైవం మానవ రూపేనా అని పాట ఉంది చూడండి. వాస్తవం ప్రవీణ్. ఇప్పుడు ప్రతి చోట భగవంతుడు అంటే, ఇప్పుడు మనకు సాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కడు దేవుడితో సమానమే కదా. ఇప్పుడు వాళ్ళు సాయం చేయలేకపోతే మన పరిస్థితి ఏంటి? ఇంకా ఏముండదు సార్. ఇప్పుడు ఆ పర్సన్కి ఆ కెపాసిటీ ఉండి ఇవ్వలేకపోతే అది ఇంకా ఏంటో నాకు తెలియదు. కానీ మ్యాక్సిమం సినారియోలో ఏంటంటే ఆ పర్సన్ అట్లా చేసినప్పుడు దైవంతోనే పోలుస్తారు సార్, దేవుడితోనే. ఇప్పుడు నీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆర్డీట్ అని ఒక ఇది ఉంది, స్వచ్ఛంద సేవా సంస్థ. అవును సార్. అసలు అది ఇండియాలో స్టార్ట్ అయింది కాదు, ఎక్కడో ఫారిన్ వాళ్ళు స్టార్ట్ చేస్తుందండి. ఈరోజు దాని యొక్క ప్రతిఫలం అనేది ఇండియాలో ఉందా లేదా? ఆర్డీటీ అనేది ఇండియాది కాదు ప్రవీణ్. తెలియదు. మళ్ళీ ఇండియాలో ఈరోజు వాళ్ళు అసలు మన అనంతపురం డిస్టిక్ అటు సైడ్ చూస్తే ఒక హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు, తర్వాత లేని పిల్లలకు చదువు చెప్పించడం కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి చేస్తున్నట్టే కదా. ఆర్డీటీ అనేది యాక్చువల్లీ నేను యువ ఈటీవీ సిరీస్ వస్తుంది చూడండి సార్, యువ అని వస్తుంది అనమాట. దాంట్లో చూసినా నన్ను ఆ సిరీస్లోనే ఎక్కడనో చూశాను. అసలు వేరే లెవెల్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. చేస్తుంటారు.
అంటే అది స్టార్ట్ అయింది మాత్రం మన ఇండియాలో కాదు అది. తర్వాత ఇంకోటి చూడండి, మనకి హార్ట్ ఆఫ్ లివింగ్ అని మన స్పిరిచువల్ గురువు ఉన్నారు, శ్రీ రవిశంకర్ గారు. అవును. 186 దేశాల్లో ఈ యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది సేవా కార్యక్రమాలు చేస్తుందా లేదా? చేస్తున్నారు సార్. అంటే ఇక్కడ స్థాపించింది ఇండియాలో, బట్ ఇండియాలో ఆగిపోలేదు కదా. 186 దేశాలు అంటే ఆల్మోస్ట్ ప్రపంచాన్ని కవర్ చేసినట్టు. అంటే చూడండి, ఇక్కడ ఎక్కడ ఉన్న దేశంలోకి వెళ్ళి సహాయం చేస్తున్నారంటే భగవంతుడు సమస్యను క్రియేట్ చేశాడు అనుకుందాం, దానికి మళ్ళీ పరిష్కారం కూడా చూపిస్తున్నాడా లేదా? అది మనం వెతకమని చెప్పేస్తున్నాడు. అదే కదా ప్రవీణ్, ఇక్కడ ఏమంటే నమ్మకం అనేది ముఖ్యం. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తారు కాబట్టి మనం పొందే ప్రతి సహాయానికి మనం ఎవరైతే సహాయం చేస్తున్నారో వాళ్ళను కూడా మనం భగవంతుని రూపంలో చూస్తూ ఉన్నాం అనుకోండి, మనిషికి సమస్యలు అనేవి సమస్యల రూపంలో కనిపించవు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనుషులకి మధ్య ఏముంటాయంటే ఈ గొడవలు తగాదలు ఇవన్నీ ఉండవు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని ఎవరైనా తీసుకోండి ప్రవీణ్, ఏదో ఒక రూపంలో ఎదుటి వారి నుంచి ఏదో ఒక చిన్న సహాయం అనేది ఎప్పుడో ఒకసారి పొందడం అనేది జరిగి ఉంటుంది. జరుగుతుందా లేదా? ఇవి గుర్తు తెచ్చుకున్నాడు అనుకోండి, మనిషి ఏ తప్పు చేయడు, ఎదుటి వాళ్ళపైన కోపం కూడా రాదు. ఎందుకంటే ఏదో ఒక స్టేజ్లో ఈయన కూడా వేరే వాళ్ళతో సాయం పొందింటాడు కాబట్టి పదే దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈయనకు కూడా నేను వేరే వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. ఈ విధంగా భగవంతుడు అనేది ప్రతి చోట ఉంటాడు. అంతెందుకు మనం లాస్ట్ ఒకసారి కలిసినప్పుడు మీ ఫ్రెండ్ గురించే చెప్పాము, CVTH అని ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నారని. దాంట్లో ఆపరేషన్ చేపిస్తున్నారు, తర్వాత స్కూల్స్ కి వెళ్ళి పిల్లల్ని చూస్తున్నారు, ఆశ్రమాలు చూస్తున్నారు, రోడ్ల సైడ్ నైట్ పూట మిడ్ నైట్ తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తున్నారంటే అంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో వీళ్ళని వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు పంపిస్తున్నాడు కాబట్టి మన యొక్క కష్టాలకు మన యొక్క సమస్యలకు ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు ఎప్పుడు మన వెంటే ఉండి మనం కాపాడుతుంటున్నాడు. కాబట్టి భగవంతుని ప్రతి చోట ప్రతి సందర్భంలో చూడండి అని చెప్తున్నాను నేను. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, భగవంతుని పట్ల మీకున్న అభిప్రాయం ఇదే ఉండింటే ఈ పాటికి ఈ వీడియో చూసిన తర్వాత మారింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.